హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్. కేంద్ర ప్రభుత్వం నుంచి మరో గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే మనలో ఉండేటువంటి 25 లక్షల కుటుంబాలకు గాను ఉచితంగా PMUY ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచితంగా LPG గ్యాస్ కనెక్షన్లను కల్పించనున్నారండి. అయితే ఈ PMUY 2.0 ఉజ్వల పథకానికి ఎవరెవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి, ఒకవేళ అప్లై చేసుకోవాలంటే ఎటువంటి ధృవపత్రాలు కావాలి అనే పూర్తి వివరాలను మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం. ఇంతకంటే ముందు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ మిత్రులకు లేదా బంధువులకు షేర్ చేయండి. ఇక అదేవిధంగా బెల్ ఐకాన్ను క్లిక్ చేసుకొని ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచే కాదండి, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు ఉపయోగపడేటువంటి ఎన్నో పథకాలు అందుబాటులో రానున్నాయండి. అందులో నుంచి ఒకటైనటువంటి PMUY ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2.0 పథకం కింద ఏకంగా 25 లక్షల కుటుంబాలకు గాను ఉచితంగా గ్యాస్ కనెక్షన్లను అందించనున్నారండి. గతంలో కూడా ఈ పథకం ద్వారా చాలామంది మహిళలకు LPG గ్యాస్ సిలిండర్లను అందజేయడం జరిగిందండి. ఇప్పుడు కూడా PMUY పథకం కింద అయితే ఇదే విధంగా మరలా కూడా మరింత మందికి లబ్ధి చేకూరాలని కేంద్ర ప్రభుత్వం ఈ శుభవార్తనైతే తెలియచేయడం జరిగిందండి. అసలు ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం అనేది 2016లోనే ప్రారంభించడం జరిగిందండి. అయితే ఈ పథకానికి గాను మన దేశంలో ఉండేటువంటి పేద కుటుంబాలు, అదేనండి మిడిల్ క్లాస్ కుటుంబాలకు గాను ఇంట్లో పొగ లేకుండా వంట కనెక్షన్లను కల్పించాలన్న ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి ప్రారంభించిందండి. ఇక దీనితో పాటు వారి యొక్క జీవితాలను ప్రకాశవంతం చేయాలన్న ఆలోచనతో పాటు వారి యొక్క ఆరోగ్యంని మెరుగుపరచాలన్న ఆలోచనతోనే ఈ పథకానికి శ్రీకారం చుట్టడం జరిగిందండి. అయితే ఇప్పుడు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం 2.0 పథకం కింద మరొక 25 లక్షల కుటుంబాలకు గాను ఉచిత గ్యాస్ సిలిండర్లను, వాటితో పాటు మరిన్ని వస్తువులను అందచేయనున్నారండి. అయితే దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అనే వివరాల్లో కానీ వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఆన్లైన్లో అయితే మనం అప్లై చేసుకునేందుకు వెబ్సైట్స్ అనేవి అందుబాటులో లేవండి. వాటిని మార్పు చేర్పులను అయితే చేసి మరలా ఆ వెబ్సైట్ను అప్లోడ్ చేస్తారండి. అంతకంటే ముందు మనం అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మనకు సమీపంలో ఉండేటువంటి మన యొక్క గ్యాస్ ఏజెన్సీ దగ్గరకు వెళ్ళి మనం దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఇంతకంటే ముందు మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే ఈ పథకానికి అప్లై చేసుకోబోయే ముందు మన రేషన్ కార్డులో ఎవరికి గ్యాస్ కనెక్షన్స్ అనేవి ఉండకూడదండి. ఉదాహరణకు మీ రేషన్ కార్డులో మీ అత్తగారు, మీ మామగారు, మీరు, మీ భర్త ఉన్నట్లయితే మీ అత్తగారి పేరు మీద గ్యాస్ కనెక్షన్ అనేది ఉండకూడదండి. ఒక రేషన్ కార్డు మీద ఒకరికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది. అయితే ఈ విషయాన్ని మీరు గమనించగలరు. కేవలం ఒక రేషన్ కార్డు మీద ఆ మహిళకు మాత్రమే, ఆ కుటుంబ పెద్దకు మాత్రమే ఈ గ్యాస్ కనెక్షన్ను కల్పించడం జరుగుతుందండి. ఇక గ్యాస్ ఏజెన్సీ దగ్గర అప్లై చేసుకోవాల్సినటువంటి ధృవపత్రాల వివరాల్లో కానీ వచ్చినట్లయితే ముందుగా మీ యొక్క ఆధార్ కార్డును, రేషన్ కార్డును, బ్యాంక్ పాస్బుక్ను, అదేవిధంగా మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2, ఇక దీనితో పాటు ఇన్కమ్ సర్టిఫికెట్ను కూడా అక్కడ పొందుపరచాల్సి ఉంటుందండి. ఈ డాక్యుమెంట్స్ను కానీ మీరు ఇచ్చి అప్లై చేసుకున్నట్లయితే మీ ఫోన్కు, అదేనండి ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు OTP అనేది రావడం జరుగుతుంది. దాని ద్వారా వెరిఫై చేసుకుంటారు. మీరు కానీ ఎలిజిబుల్ అయినట్లయితే మీకు ముందుగా గ్యాస్ కనెక్షన్ అనేది ఇవ్వరండి. ఇంతకంటే ముందు మీకు మీ యొక్క పాస్బుక్లో దీనికి సంబంధించినటువంటి సబ్సిడీ అనేది పడుతుందండి. మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏవైతే ధృవపత్రాలు ఇస్తారో దానితో పాటు మీరిచ్చేటువంటి ఏదైతే ఫోన్ నెంబర్ ఉంటుందో దాని నుంచి మాత్రమే మనం ప్రతి నెల గ్యాస్ను బుక్ చేసుకోగలమండి. అందుకని ఏ నెంబర్ ఇవ్వాలనుకుంటున్నారో కొంచెం ఆలోచించుకొని ఇవ్వండి. దాని తరువాత అయితే మీకు గ్యాస్ సిలిండర్, అదేవిధంగా రెగ్యులేటర్, దాంతోపాటు సురక్షా హౌస్, గ్యాస్ బుక్ను కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇవన్నీ మీరిచ్చినటువంటి ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉంటుందో ఆ అడ్రస్కి అయితే రావడం జరుగుతుందండి.
ప్రస్తుతానికి నేను చెప్పినటువంటి విధానం ఏమిటంటే ఆఫ్లైన్ విధానం అండి. మన సమీపంలో ఉండేటువంటి ఎల్‌పీజీ గ్యాస్ ఏజెన్సీ దగ్గరకు వెళ్ళి చేసుకోవాల్సినటువంటి విధానం అండి. ఇది కాకుండా ఆన్‌లైన్ విధానం కూడా ఉంది. కాకపోతే ఆ వెబ్‌సైట్ అనేది ప్రస్తుతానికి అందుబాటులో లేదు. కొన్నైతే మార్పు చేర్పులను చేసి మనకు అందుబాటులో తీసుకురానున్నారు. ఇక ఎవరైతే ఉచితంగా గ్యాస్ కనెక్షన్లను పొందాలనుకుంటున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క గ్యాస్ ఏజెన్సీలకైతే వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవచ్చండి. నేను చెప్పినటువంటి ధృవపత్రాలతో ఏజెన్సీలో సబ్మిట్ చేసి తదుపరి విధానాన్ని పూర్తి చేసి ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయినట్లయితే ఈ పథకాన్ని పొందవచ్చండి. మరెందుకు ఆలస్యం లేకుండా మీరు కానీ అర్హులైనట్లయితే మీ యొక్క రేషన్ కార్డులో ఎవరికీ గ్యాస్ కనెక్షన్ లేనట్లయితే మీరు అర్హులైనట్లయితే తప్పకుండా ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2.0 పథకానికి అప్లై చేసుకోవచ్చండి. మరి ఆలస్యం లేకుండా ఈ పథకానికైతే అప్లై చేసుకోండి. ఇలాంటి మరిన్ని విషయాలను మీ ముందుకు తీసుకొస్తానండి. ఇంతకంటే ముందు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.